ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కేస్ హర్యానాలో ఒక 19-year-old అమ్మాయి మనీషా గురించి. ఆమె బాడీ ఎట్లా కనిపించిందంటే మనలాంటి వాళ్ళు అసలు దాన్ని ఇమాజిన్ కూడా చేసుకోలేము. మనీషా తన ఇంటి నుంచి కొన్ని డేస్ బిఫోర్ మిస్ అయ్యిండే అండ్ మిస్ అయిన 2 days తర్వాత ఆమె బాడీ దొరికింది. కానీ ఆమె బాడీ మీద తన హెడ్ ఇంప్రాపర్గా అటాచ్ అయ్యింది, ఫేస్ మీద స్కిన్ లేకుండే. ఐ థింక్ యూ కెన్ ఇమాజిన్ ఈ అమ్మాయితోని ఏం జరుగుంటుందో. బట్ పోలీస్ వాళ్ళు ఈ బాడీ చూసినప్పుడు ఇది జస్ట్ సూసైడ్ కేసు అని చెప్పిండు. ఈ కేసులో బేసికలీ చాలా జిగ్జాగ్ థింగ్స్ జరిగినాయి హర్యానా పబ్లిక్ వల్ల. అసలు ఎందుకు ఇట్లా జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే వీ నీడ్ టు డీప్ డైవ్ ఇన్ టు ది కేస్ ఆఫ్ మనీషా సింగ్. హర్యానాలోని భివానీ డిస్టిక్ సింఘానీ విలేజ్లో మనీషా 19 years ఏజ్లో ప్రైవేట్ ప్లే స్కూల్లో టీచర్ జాబ్ చేస్తుంది. ఆమె బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. తన ఫ్యామిలీ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది. సో మనీషా తన ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి ఈ టీచర్ జాబ్ చేస్తుంది అనమాట. ఆమె జస్ట్ 12th మాత్రమే పాస్ అయింది. బట్ తన డ్రీమ్ ఏంటంటే ఆమె ఫ్యూచర్లో ఒక నర్స్ అవ్వాలి, పబ్లిక్కి హెల్ప్ చేయాలి అని. అదే రీజన్ వల్ల August 11th రోజు ప్లే స్కూల్ నుంచి ఫ్రీ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ 2 PM ఒక నర్సింగ్ కాలేజ్కి వెళ్ళింది. ఆమె అక్కడ BSc నర్సింగ్ కోర్స్లో అడ్మిషన్ తీసుకోవాలని ప్లాన్ చేసింది. సో కోర్స్ గురించి ఎంక్వైరీ చేయడానికి కాలేజ్కి వెళ్ళింది. కానీ ఆమె ప్లాన్ చేసిన ఈ ఫ్యూచర్ తన ఫ్యామిలీ లివింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసే ఈ స్పెసిఫిక్ డ్రీమ్ ఏదైతే ఉందో అది అసలు రియాలిటీలో అవ్వదని ఆమెకు తెలియదు పాపం. అదే రోజు August 11th ఈవినింగ్ 6 PM మనీషా ఫాదర్ సంజయ్ సింగ్కి మనీషా ఫోన్ నుంచి మిస్ కాల్ వచ్చింది. అప్పటికి ఆమె ఇంటికి ఇంకా రీచ్ అవ్వలేదు. సో వాళ్ళ ఫాదర్ కాల్ బ్యాక్ చేసిండు. బట్ మనీషా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఫ్యామిలీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనీషా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫుల్ భయంతో ఉన్నారు. ఎందుకంటే ఇట్లా ఎప్పుడూ ఇంతకు ముందు కాలేదు. ఆమె అట్లా ఎవరికి చెప్పకుండా లేట్గా బయట ఉండదు, దాట్ టు వితౌట్ ఎనీ కమ్యూనికేషన్. సో ఫ్యామిలీ వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయిండ్రు. కానీ పోలీస్ వాళ్ళు మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్ని సీరియస్గా తీసుకోలేదు. అండ్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మనీషా మిస్ అయ్యి చాలా టైం అవ్వలేదు, మేబీ తను తన ఇష్టంతో ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, 2 daysలో తిరిగి వచ్చేస్తుందని. బట్ హయ్యర్ స్టడీస్ కోసం సీరియస్గా ఉండి చిన్నప్పటి నుండి ఫ్యామిలీ బర్డెన్ తగ్గించాలి అని ట్రై చేసే ఒక అమ్మాయి అదే రోజు కాలేజ్కి కోర్స్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిన అమ్మాయి సడన్గా ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి ఎందుకు పారిపోతుంది? ఆబ్వియస్లీ పోలీస్ వాళ్ళు దీన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేదు. సో మనీషా ఫ్యామిలీ పోలీస్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టిండ్రు అండ్ ఫైనలీ పోలీస్ వాళ్ళు మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ చేసిండ్రు. ఇన్వెస్టిగేషన్లో ప్లే స్కూల్ CCTV ఫుటేజ్ ప్రకారం మనీషా 1:58 PM అక్కడి నుంచి బయటకు వెళ్ళిందని తెలిసింది. తర్వాత ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళింది, అక్కడ అడ్మిషన్ తీసుకోనికి. పోలీస్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళగానే అక్కడ మత్తులో ఉన్న 3 persons దొరికిండ్రు. వాళ్ళతో ఎంక్వైరీ చేసినాక వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ ఏ అమ్మాయి కూడా రాలేదు అండ్ వాళ్ళు మనీషాని కూడా చూడలేదు. ఇంకా కాలేజ్ 1 PM క్లోజ్ అయిపోయిందని కూడా చెప్పిండ్రు. తర్వాత August 13th మనీషా మిస్ అయిన 2 days తర్వాత సింఘానీ విలేజ్లో ఒక ఫార్మర్ పొలంలో చాలా వర్స్ కండిషన్లో ఒక డెడ్ బాడీ దొరికింది. దాన్ని చూసి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిండ్రు. బాడీని ఐడెంటిఫై చేశాక తెలిసింది ఏంటంటే అది మనీషా అని. ఈ బాడీ చూడ్డానికి చాలా మంది వచ్చిండ్రు. విలేజ్ వాళ్ళు బాడీ చూసి ఒక్కటి క్లియర్ కట్గా చెప్పిండ్రు, మనీషా డెత్ న్యాచురల్గా కాలేదు, చాలా బ్రూటల్గా మర్డర్ చేసిండ్రు అని. ఫస్ట్ తన గొంతు కట్ చేసిండ్రు, సెకండ్ తన ఫేస్ మీద యాసిడ్ ఆర్ పెట్రోల్ పోసి బర్న్ చేసిండ్రు. మనీషా బాడీని ఫ్యామిలీ వాళ్ళు చూసినాక బాడీని ఇంటికి తీసుకెళ్ళడానికి క్లియర్ కట్గా రిఫ్యూజ్ చేసి పోలీస్ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పిండ్రు తనని చంపిన వాళ్ళని అరెస్ట్ చేసినాక మాత్రమే తన బాడీని తీసుకొని అంత్యక్రియలు చేస్తామని. బట్ షాకింగ్లీ పోలీస్ వాళ్ళు మనీషా ఫ్యామిలీతో చెప్పింది ఏంటంటే ఇది మర్డర్ కాదు, మనీషా సూసైడ్ చేసుకుంది అని. పోలీస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బాడీ పక్కన సూసైడ్ నోట్ కూడా దొరికింది. నోట్లో మనీషా ఫ్యామిలీ ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకుంది అని రాసింది అని పోలీసులు చెప్పారు.
ఇంకా కొన్ని సోర్సెస్ ప్రకారం పోలీస్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉందంట అండ్ అందులో మనీషా హెవీ క్వాంటిటీలో ఇన్సెక్టిసైడ్స్ ఉన్నట్లు చూపిస్తుంది. బట్ మనీషా బాడీని ఫస్ట్ చూసిన పర్సన్ పోలీస్ క్లెయిమ్స్ అన్ని కంప్లీట్గా అపోజ్ చేసిండు అండ్ క్రైమ్ సీన్లో సూసైడ్ నోట్ ఏం లేదు అని కూడా చెప్పిండు. ఒకవేళ సూసైడ్ నోట్ ఉంది అనుకున్నా కానీ మనీషా తన గొంతు తానే ఎలా కట్ చేసుకుంటుంది, తన ఫేస్ని తానే ఎలా బర్న్ చేసుకుంటుంది. మనీషా ఫేస్ బర్న్ గురించి అటాప్సీ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే మనీషా డెత్ తర్వాత కొన్ని వైల్డ్ ఎనిమల్స్ తన ఫేస్ మీద అటాక్ చేసినాయి, అందుకే తన ఫేస్ మీద స్కిన్ లేదు అని. నేను ఈ ఇమేజ్ని బ్లర్ చేస్తున్నా, బట్ ఈ ఫోటోని మీరు ఇంటర్నెట్లో చూసిన వాళ్ళకి తెలుసు తన ఫేస్ కండిషన్ ఎట్లుందని. జెన్యూన్గా నా ఒపీనియన్ ఏంటంటే ఇది న్యాచురల్గా అనిపిస్తలేదు. మనీషా ఇంటి నుంచి దూరంగా వెళ్ళి పాయిజన్ తీసుకోవడం, తర్వాత గొంతు కట్ చేసుకోవడం, ఎనిమల్ అటాక్ అవ్వడం, ఫేస్ స్కిన్ మిస్ అవ్వడం, సూసైడ్ నోట్ దొరకడం, ఈ కథలన్నీ లోకల్ వాళ్ళు ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. वो बंदा हूँ जिसने सबसे पहले डेड बॉडी को वहाँ पे मैंने ऑन द मौके के ऊपर जाके डेड बॉडी को देखा था। आप उस टाइम मौजूद थे? बिल्कुल मौजूद था मैं, और जहाँ पे डेड बॉडी मेरे 2 कदम पे पास में थी मनीषा की। और कोई भी बंदा हरियाणा की 2 करोड़ जनता डेड बॉडी को देख के ये नहीं बता सकती कि ये सुसाइड केस है। 13 तारीख को सुबह 7:30 बजे से लेके और 3:30 बजे तक मैं वहाँ मौजूद था, और उस मेरी मौजूदगी में ऐसा कोई भी सुसाइड नोट वहाँ पे नहीं मिला। హర్యానా పబ్లిక్ ఇప్పుడు రోడ్స్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు ట్రూత్ అండ్ జస్టిస్ కోసం. మనీషా పేరెంట్స్ ప్రకారం స్టార్టింగ్ నుంచే పోలీస్ వాళ్ళు చాలా కేర్లెస్గా బిహేవ్ చేసిండ్రు. ఇప్పుడు ఎవ్వరు కూడా పోలీస్ వాళ్ళ స్టేట్మెంట్స్ని బిలీవ్ చేయట్లేదు. ఫస్ట్ మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ని తీసుకోలేదు, క్విక్ యాక్షన్ తీసుకోలేదు. తర్వాత మనీషా ఫ్యామిలీకి చెప్పి కాలేజ్కి పోయింది కదా, అక్కడ పోలీస్ వాళ్ళు వెళ్ళగానే కాలేజ్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి రెఫ్యూజ్ చేసిండ్రు. మనీషా ఫాదర్ చెప్పిన దాని ప్రకారం కాలేజ్ అడ్మినిస్ట్రేటర్ తర్వాత ఫుటేజ్ ఇచ్చిండ్రు, కానీ అది చూసినాక ఫుటేజ్తో ట్యాంపరింగ్ జరిగిందని డౌట్ వచ్చిందంట. ఈ కేసు వల్ల హర్యానాలో కంటిన్యూస్గా ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ మీద మనీషా మర్డర్ ఇన్వెస్టిగేషన్ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని ప్రెషర్ పెరిగింది. గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ని ట్రాన్స్ఫర్ చేసింది అండ్ ఈవెన్ 5 పోలీస్ అఫీషియల్స్ని సస్పెండ్ చేసింది. బట్ క్లియర్గా చెప్పాలంటే మనీషా బాడీ మీద జరిగిన ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్స్ నుంచి ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు మనీషాతో ఏమైనా రేప్ జరిగిందా లేదా అని. ఇప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ వల్ల భివానీలో కొన్ని డేస్ ఇంటర్నెట్ సస్పెండ్ చేసిండ్రు. ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఈ డెసిషన్ తర్వాత మనీషా ఫ్యామిలీ ఆగస్ట్ 21 రోజు అంత్యక్రియల్ని కంప్లీట్ చేసిండ్రు, జస్టిస్ దొరుకుతుంది అనే హోప్తోని. మనీషా పేరెంట్స్ వాళ్ళ టాలెంటెడ్ డాటర్ని కోల్పోయినరు, ఆమె మీద చాలా హోప్స్ పెట్టుకునిండే. తన గ్రాండ్ ఫాదర్ చెప్పింది ఏంటంటే అడ్మిషన్ ఫీజ్కి ఏమైనా షార్టేజ్ వస్తే తన కౌస్ అండ్ బఫెలోస్ అన్నీ అమ్మేసి స్టడీస్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తా అని ప్రామిస్ చేసిండ్రంట. ఈ కేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది జస్ట్ ఒక అమ్మాయి మీద కేసు కాదు. ఈ కేస్ మన కంట్రీలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది, ఎస్పెషల్లీ మొన్ననే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసిన తర్వాత. ఐ హోప్ మనీషాకి సూన్ జస్టిస్ దొరుకుతుంది అని. మనలాంటి వాళ్ళు ఈ టైప్ ఇంజస్టిస్కి అగెనెస్ట్గా వాయిస్ రేస్ చేయాలి. ఈ కేసుని తప్పుదోవలో తీసుకుపోలేదు అంటే ఓకే, బట్ తీసుకుపోయిండ్రు అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు అంటే మన దేశంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నిసార్లు రిపీట్ అవుతాయో. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో గైస్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని ఏం చెప్పాను, కానీ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేసి మన వాయిస్ని రేస్ చేయడంలో హెల్ప్ చేయండి. జై హింద్.